హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్స్ స్మార్ట్ బిందు వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? మీరందరూ బాగున్నారైతే అనుకుంటున్నాను. నేను కూడా బాగున్నానండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేసుకోండి. నేను పెట్టే వీడియోస్ అన్నీ మీ నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. ఈ వీడియో అయితేను ఆడవాళ్ళకి చాలా అంటే చాలా ఉపయోగపడుతుంది అనమాట. ప్రతి ఇంట్లో కూడా మనం ఇలాగ బ్యాంగిల్స్ అయితే మనం పెట్టుకుంటూ ఉంటాము. సో బ్యాంగిల్స్ అనేవి ఇలా ఒక బాక్స్లో వేసేసుకునేసి ఆ తర్వాత డ్రెస్సింగ్ టేబుల్లో ఇలాగ లేకపోతే బయట ఎక్కడికైనా వెళ్ళేటప్పుడును ఇలా బాక్స్లో వేసి వెతుకొని వెళ్తూ ఉంటాము. ఒక్కొక్కసారి మనం ఒకటి ఎత్తేటప్పుడు ఇంకొకటి పడిపోతూ ఉంటుంది. సో ఇది మొత్తం కూడా చాలా మెస్సీగా అయితే ఉంటుందన్నమాట. సో దానికైతే ఒక మంచి ఐడియాతో అయితే మీ ముందుకైతే వచ్చేసాను. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూసేయండి. సో మన ఇంట్లో ఉన్న వాటితోనే మంచి ఆర్గనైజర్ అయితే రెడీ చేసుకోవచ్చు అనమాట. దానికైతే గాజులు స్టాండ్ ఇలాంటివి ఏమీ అవసరం లేదనమాట. మన ఇంట్లో ఒక వాటర్ బాటిల్ ఉంటే చాలు. సో నేనైతే ఇలాగ ఒక వాటర్ బాటిల్ అయితే తీసుకున్నాను అనమాట. వాటర్ బాటిల్స్ ఇలాగ మనము యూజ్ అండ్ త్రో బాటిల్స్ అయితే ఉంటాయి కదా, మనము అవసరం లేదని పడేస్తూ ఉంటాము. సో దాన్ని అయితే ఒకటైతే తీసుకున్నాను అనమాట. ఈ పైన కవర్ అయితే ఉంది కదా, సో దీన్ని అయితే నీట్గా అయితే సిజర్ తోటి కట్ చేసుకునేస్తాము. నీట్గా అయితే వచ్చేస్తుంది అనమాట. మనకి వాటర్ బాటిల్ అంతా కూడా నీట్గా ఉంటుంది. ఆ తర్వాత అయితే మనము ఇలాగ ఒక స్కెచ్ అయితే తీసుకునేసి మనం ఎంతవరకు కావాలో అంతవరకు మార్క్ అయితే చేసుకుంటాం అనమాట. దీన్ని అయితే కట్ చేసుకోవాలి. సో దానివల్ల అయితే ఇలా మార్క్ చేసుకున్నామంటే కొంచెం కట్ చేసేదానికి ఈజీగా ఉంటుందన్నమాట. సో కొంచెం నైఫ్తో అయితే చేసుకునేసి ఆ తర్వాత సిజర్తో కట్ చేసుకున్నామంటే కూడా ఈజీగా వచ్చేస్తుంది అనమాట. సో ఇలాగైతే నీట్గా రెండు అయితే వచ్చేసింది. ఆ తర్వాత మనం ఇక్కడ నేను ఒక లైన్ లాగా వేసుకుంటున్నాను కదా, సో ఈ లైన్ లాగా ఒక కొంచెం అంతా ఒక ఫింగర్ గ్యాప్ ఉండేలాగా ఒక 2 లైన్స్ అయితే వేసేసుకునేసి ఇది కూడా కట్ చేసుకోవాలన్నమాట. సో కొంచెం గ్యాప్ ఉండాలి, గ్యాప్ లేకుండా కట్ చేసుకోకూడదు. సో ఇక్కడ దానికి నేను లైన్ అయితే వేసుకుంటున్నాను అనమాట. లేకపోతే మనకి గ్యాప్ అనేది లేకుండా కట్ చేసుకుంటాము. సో దానివల్ల ఇక్కడ 2 వైపులా ఇలా నీట్గా కొంచెం అంతా చూసి జాగ్రత్తగా కట్ చేసుకోండి. కట్ చేసేటప్పుడు మన చేయి మీద పడకుండా కొంచెం జాగ్రత్తగా కట్ చేసుకోవాలి. సో ఇలాగ నీట్గా అయితే 2 వైపులా కూడా ఇలా కట్ చేసుకునేసి కింద మొత్తం కూడా కట్ చేసుకోకూడదు అనమాట. నేను లైన్ వేసాను కదా, సో అంతవరకే కట్ చేసుకోవాలి. కింద మొత్తం కూడాను మనకి క్లోజ్లోనే ఉండాలి, కట్ చేసుకోకూడదు. సో ఇలా నీట్గా అయితే కట్ చేసుకునేసాం కదా. సో మనకి ఒక్కొక్కసారి దాంట్లో ఏదైనా ప్లాస్టిక్ కదా, కొంచెం ఏదైనా షార్ప్గా ఉన్నా కూడా మన చేయి అనేది కోసుకుంటుంది. సో దానికైతేను ఇలాగ మన ఇంట్లో ఏ టేప్ ఉన్నా పర్వాలేదనమాట. మనము కరెంట్ టేపులు ఉంటుంది, లేకపోతే నార్మల్గా సెలో టేపు, ఇలాంటి టేపులు ఉన్నా ఏ టేప్ ఉన్నా పర్వాలేదనమాట. ఎందుకంటే ఈ టేప్ ఎందుకు వేస్తాము, ఇక్కడికంతా కూడాను ఆ షార్ప్నెస్ ఏదైనా ఉన్నా మన చేతికి గీసుకోకుండా ఉంటుంది. ఒక్కొక్కసారి పిల్లలు ఎవరన్నా తీసినా కూడాను మనకి చేతులు అనేవి గీసుకోకుండా ఉంటుంది అనమాట. సో ఎందుకంటే ఇది ప్లాస్టిక్ కాబట్టి కొంచెం షార్ప్గా ఉంటుంది. సో దానివల్ల సో ఆ తర్వాత 2 పక్కల కూడాను నేను టేప్ అయితే వేసేసుకున్నాను. ఆ తర్వాత పైన కూడాను టేప్ అయితే వేసేసుకునేసి లోపల వైపుగా అతికించుకోవాలన్నమాట. సో ఇలాగ నేను పైన మొత్తం కూడా వేసేసుకునేసి ఈ 2 లైన్స్ అయితే వేసేసుకున్నాను. ఇవి మొత్తం వేసేసుకున్న తర్వాత లోపల వైపుగా మనము అతికించుకోవాలన్నమాట. ఇవి మొత్తం కూడాను అప్పుడే మనకి ఏమి తగిలినా కూడా కోసుకోకుండా ఉంటుంది చెయ్యి అనేది. సో చూడడానికి కూడా చాలా నీట్గా ఉంటుంది అనమాట. సో ఇలాగ మొత్తం కూడాను లోపలికైతే మనం స్టిక్ చేసుకున్నామంటే చాలా నీట్గా ఉంటుంది. ఆ తర్వాత ఇప్పుడైతే ఇదైతే రెడీ అయిపోయింది అనమాట. సో కింద కూడా కొంచెం అంత వేసేసుకున్నామంటే నీట్గా ఉంటుంది చూడడానికి. సో దానికోసం ఇలా నీట్గా అయితే వేసేసుకున్నాను. సో ఇదైతే రెడీ అయిపోయింది. ఆ తర్వాత పైనది ఈ బాటిల్ మూత అయితే ఉంటుంది కదా, సో దీంట్లో కూడా వేసేసుకుందాము టేప్ అనేది. ఆ తర్వాత అయితే ఇలాంటి టిప్స్ వీడియోస్ మన ఛానల్లో చాలా పోస్ట్ చేస్తున్నాను. ఒకసారి చూడండి, చూసి నచ్చి కంటెంట్ ఉంది అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, కొంచెం సపోర్ట్ చేయండి అబ్బా. ఆ తర్వాత అయితేను ఇలా పైన మొత్తం కూడాను టేప్ వేసి అయితే మొత్తం అతికిచ్చేసుకున్నాను కదా. సో ఇది మొత్తం 2 అయితే నీట్గా రెడీ అయిపోయింది అనమాట. ఆ తర్వాత ఇది బ్యాంగిల్స్ అయితే మనము ఇలాగ మొత్తము ఒక్కొక్క డజన్స్ అయితే తీసుకుంటూ ఉంటాము. సో అలానే మనం పెట్టేసుకున్నామంటేను మనకి ఏదన్నా ఎక్కడికైనా ఎత్తేటప్పుడు మొత్తం ఒక్కొక్కటి పడిపోతూ ఉంటుంది అనమాట. సో అలా కాకుండా సో నీట్గా సర్దేసుకోవాలి అనుకుంటే ఎక్కడికైనా బయట ఎక్కడికైనా వెళ్తూ ఉంటాము మ్యారేజెస్కి. అలా వెళ్ళేటప్పుడు మనం బ్యాంగిల్స్ అనేవి కొన్ని జతలు అయితే తీసుకొని వెళ్తూ ఉంటాం కదా. సో డ్రెస్కి మ్యాచింగ్గా, శారీస్కి మ్యాచింగ్గా అయితే తీసుకొని వెళ్తూ ఉంటాము, అంటే ట్రావెల్కి ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు. సో అలాంటప్పుడు బ్యాంగిల్స్ అనేవి ఒకటి తీసేటప్పుడు ఇంకొకటి పడిపోకుండా నీట్గా ఉండాలి అనుకుంటే ఇలాగా థ్రెడ్తో అయితేను ఏ బ్యాంగిల్స్కి సపరేట్గా అయితేను ఎన్ని జతలు ఉన్నాయో అన్ని జతలకి అయితేను ఇలాగ దారంతో అయితే మనం థ్రెడ్ వేసుకునేసామనుకోండి
మనం ఒక జత తీసామంటే మిగతా గాజులు అనేవి మొత్తం మెస్సీ అవ్వకుండా నీట్గా ఉంటుంది అనమాట. ఒకటి తీస్తే ఇంకోటి పడిపోవడము అలాగైతే అసలు జరగకుండా నీట్గా ఉంటుంది. సో ఇలాగైతేను అన్నిటికీ కూడాను నేను ఇక్కడ ఒక 5 బ్యాంగిల్ సెట్ అయితే తీసుకున్నాను అనమాట, 5 జతలు అయితేను. సో దానికైతేను అన్నిటికీ సపరేట్గా అయితే ఇలాగైతే మనము దారంతో వేసేసుకున్నామంటే నీట్గా ఉంటుంది. ఏది తీసినా ఇంకోటి పడిపోకుండా ఉంటుంది అనమాట. చాలా నీట్గా ఉంది చూసారా. సో ఇలాగైతే పెట్టేసుకున్నాను. ఎక్కడికైనా మ్యారేజెస్కి వెళ్ళేటప్పుడు చాలా బాగా యూజ్ అవుతుందండి మనకి ఇది. సో ఆ తర్వాత అయితేను మనం ఇక్కడ బాటిల్ అయితే రెడీ చేసుకున్నాం కదా. సో దాంట్లో మనకి ఇలాగ జతలుగా మనం బ్యాంగిల్స్ అనేవి అందులో సర్దేసుకున్నాం అనుకోండి, చాలా నీట్గా ఉంటుంది చూడడానికి కూడాను. అసలు మనము ఎక్కడికైనా బయట వెళ్ళేటప్పుడు లేకపోతే మనం డ్రెస్సింగ్ టేబుల్లో మనం పెట్టుకుంటూ ఉంటాం కదా. సో ఇలా మనము బాక్స్లో వేసి పెట్టామంటేను చాలా మెస్సీగా ఉంటుంది అనమాట. ఏదైనా ఒకటి తీసామంటే ఇంకోటి పడిపోతూ ఉంటుంది. సో అలా కాకుండా ఇలా బాటిల్లో పెట్టేసుకునేసి ఆ తర్వాత డ్రెస్సింగ్ టేబుల్లో పెట్టుకున్నా లేకపోతే మనము బ్యాగ్లో ఎక్కడికైనా పెట్టుకొని వెళ్ళినా కూడా చాలా నీట్గా ఉంటుంది అనమాట. సో ఇక నేను జతలు అనేది 5 జతలు వేసాను, కానీ ఇంకా కూడా వేయచ్చు అనేసి ఇంకొక ఎక్స్ట్రా కూడా ఒక జత అయితే వేసుకున్నాను అనమాట. సో మొత్తం 6 జతలు అయితే వేసుకున్నాను అనమాట బ్యాంగిల్స్ అనేవి. చాలా బాగుందనమాట, చాలా నీట్గా ఉంది. ఆ తర్వాత మనం వేసేసుకున్న తర్వాత అయితేను ఆ పైన మూతను అయితేను క్లోజ్ చేసేసుకున్నామంటేను ఆ తర్వాత అయితే మనము బయట ఎక్కడికైనా ఊరు వెళ్ళేటప్పుడు ఇలాగా మనం హ్యాండ్ బ్యాగ్లో కూడా బ్యాంగిల్స్ అనేవి మనం పెట్టేసుకొని వెళ్ళామంటేను చాలా ఈజీగా ఉంటుంది. మనకి స్పేస్ కూడా చాలా సేవ్ అవుతుందన్నమాట. ఆ తర్వాత మనము డ్రెస్సింగ్ టేబుల్లో కూడా మనం పెట్టేసుకోవచ్చు అనమాట. నీట్గా ఉంటుంది, తీసుకోవడానికి కూడా చాలా ఈజీ అనమాట ఇది. సో మనము థ్రెడ్తో అయితే ముడి వేసుకొని పెట్టేసుకున్నాం కాబట్టి ఏ జతలు అవి వరకే వస్తుంది అనమాట. నీట్గా ఉంటుంది, మనకి తీసుకోవడానికి కూడా చాలా ఈజీ అనమాట. సో మనకి ఇక్కడ ఒక గ్యాప్ లాగా ఉంది కదా. సో ఈ గ్యాప్లో అయితే మనం చేయి పెట్టి ఇలా తీసేసుకున్నామంటే చాలా ఈజీగా వచ్చేస్తుంది. దానికోసమే ఇది మొత్తం కూడా కట్ చేసింది అనమాట. సో ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది మీరు కూడాను. ఆ తర్వాత మనం పెట్టేసుకునేటప్పుడు కూడా ఈజీగా ఎలా పెట్టేసుకోవచ్చు. సో ఇది ట్రావెల్ టైంలో అయితే చాలా బాగా యూజ్ అవుతుందండి. సో ఒకసారి ట్రై చేసి చూడండి. ఇదండి ఈరోజు వీడియో అయితే. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ వల్ల ఇంకొంచెం నన్ను మోటివేట్ చేసినట్టు ఉంటుందన్నమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్, టేక్ కేర్.